అందరికీ నమస్కారం. నిన్న అనగాని మంజుల అని చెప్పేసి డాక్టర్ గారు, తను పద్మశ్రీ అవార్డు గ్రహీత, మన ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చూసారా, తన యొక్క అక్క. సో ఆమె ఒక పోస్ట్ షేర్ చేస్తారు, అఫ్ కోర్స్ ఒక పోస్ట్ పెట్టారు. అందులో ప్రత్యూష ఫౌండేషన్ తరఫున ఆపదలో ఉన్నటువంటి ఆడపిల్లలు, ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసెస్ అవసరమైనటువంటి మహిళలకు సంబంధించి ఆ ఫౌండేషన్, ప్రత్యూష ఫౌండేషన్ త్రూ సమంతది మొత్తం ఈమె చూసుకుంటూ ఉంటారు. అక్కడ ఒక సెలబ్రేషన్ జరిగింది, దీపావళి సెలబ్రేషన్. ఆ దీపావళి సెలబ్రేషన్లో మంజుల గారు, సమంత, తర్వాత రిమైన్ మరి కొంతమంది ఆ పిల్లలతో కలిపి ఎంత సంతోషంగా ఉన్నారంటే అది చూసి నాకు అనిపించింది, ఇది కదా నిజమైన సంతోషం అంటే, ఇది కదా ఒక సెలబ్రిటీగా ఉండి చేయాల్సిన సేవ అంటే అనిపించింది. మొన్న నేను ఒక న్యూస్ చూశాను, మహేష్ బాబు ఫౌండేషన్ తరఫున 5,000 ఆపరేషన్లు చేయించాడు చిన్నపిల్లలకి. నిజంగా మహర్షి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మహేష్ బాబుని దాని వరకు నేను అభినందిస్తున్నా, హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. కానీ ఆల్ఫ్రెడ్ నోబెల్ మీకు తెలుసా, డైనమైట్ సృష్టికర్త, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంత భయంకరమైనటువంటి విధ్వంసం జరుగుతూ ఉంది అంటే, బాంబుల మూతలతో మూత మోగుతుందంటే దానికి మూల పురుషుడు ఆల్ఫ్రెడ్ నోబెల్. స్టాక్ హోమ్లో జన్మించున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఇక ఆ తర్వాత ఎన్నో పరిశోధన చేస్తూ చివరికి డైనమైట్ కనుగొన్నాడు. చివరికి ఆ డైనమైట్ మొదట ప్రపంచ యుద్ధంలో అసలు దారుణమైనటువంటి విషాదాన్ని మిగిల్చేశాడు, లక్షల మందిని చంపేశాడు. ఆ తర్వాత ఈవెన్ ఆ డైనమైట్ కనిపెట్టిన తర్వాత అది తాను అనుకున్న దానికన్నా ఇంకా వేరే రకంగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి బాధపడిపోయి, ఇక దానికి ఇప్పుడు ఏమి చేయలేని చెప్పేసి అనుకొని డబ్బంతా పోజేసి నోబెల్ బహుమతులు ఇవ్వాలని చెప్పేసి పెట్టుకుంటూ వచ్చినాడు. అందులో ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, మెడిసిన్కి, ఆ తర్వాత శాంతికి ఇలా పెట్టుకుంటూ వచ్చారు. తను కొంత అమౌంట్ పెట్టారు, దానిలో వచ్చి వడ్డీ ఏదైతుందో దాని మీదే ఈ అవార్డులు ఇస్తూ ఉంటారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ గుర్తుకు రాగానే ఎవరికైనా నోబెల్ బహుమతులు అన్నది గుర్తొచ్చింది. ఈ నోబెల్ బహుమతులు అసలు ఏముంది అంటే క్రాస్ చెక్ చేయండి. రియలైజ్ అయ్యాడు, నేను చేసిన ఎంత పెద్ద తప్పిదం వల్ల ప్రపంచం సర్వనాశనం అవుతూ ఉంది, కనీసం కొద్దిగా నేను ప్రక్షాళన కావాలి అంటే పశ్చాత్తాపానికి వచ్చిన ప్రాయశ్చిత్తం లేదంటారే, లైక్ అలా. బట్ ఇంక ఏం లేదు, తను కనుక్కున్నాడు. బట్ ఆ కనుక్కున్నది పెను విధ్వంసం కారణమే. సో ఆ నోబెల్ వెళ్ళిపోయాడు, ఆ నోబెల్ బహుమతులు మిగిలిపోయాయి. ఆ నోబెల్ బహుమతులు వాడికి ఏముందంటే చూసుకుంటున్నప్పుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ గురించి గొప్పగా ఏముండింది చెప్పడానికి, ఉండిద్ది కానీ ఏవేలా ఉండిద్ది. ఇప్పుడు మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్ చేయిస్తున్నాడు. ఈ మహేష్ బాబును మరోసారి చూడగానే థమ్సప్ యాడ్, పాన్ మసాలా యాడ్, పాన్ బహార్ విజయాన్ని గుర్తింపు అండు. ఏంటి అసలు అది తిని పిల్లలు, కూల్ డ్రింక్ తాగి పిల్లలు, అది తిని పెద్దలు, కూల్ డ్రింక్ పెద్దలు ఎంతమంది అనారోగ్యాల పాలవుతారు. ఏ మహేష్ బాబు అయితే, ఏ కూల్ డ్రింక్ అయితే, ఏ పాన్ మసాలాకి అయితే యాడ్స్ ఇస్తున్నాడో వాటి వల్ల భయంకరంగా హార్ట్ ఇష్యూస్ వస్తాయి, లేనిపోయిన విధంగా హెల్త్ అంతా డ్యామేజ్ అయింది. మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళ డబ్బులతో బ్రహ్మాండంగా బతికేస్తారు. బట్ మహేష్ బాబు వచ్చిన డబ్బులతో సేవ చేస్తున్నాడు అనే కబుర్లు మాత్రం చెప్పదురా, మీకు పుణ్యం ఉండింది, ఆడోళ్ళైనా మగవాళ్ళైనా. ఆల్రెడీ దిక్కుమల కామెంట్లు వస్తాయి ఇప్పుడు దీని కింద కూడా, ఎందుకంటే వాళ్ళు వీడియో పూర్తిగా చూడరు. మహేష్ బాబు అంటే నాకు అభిమానం, మహేష్ బాబు అంటే నాకు గౌరవం. సో అందుకే నేను ఆయన్ని పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, సార్ ఈ కూల్ డ్రింక్ యాడ్, ఆ పాన్ మసాలా యాడ్లు మీరు చెయ్యకపోతే మీకు డబ్బులు రావా? వేరే యాడ్స్ బోల్డ్ అని మీకు లేవా? అవి చెయ్యండి సార్, గొప్పగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, హుందాగా ఉంటారు. ఇప్పుడు మీరు చేస్తున్న దానికి ఇంకా మరింత వన్నె వచ్చింది సార్. ఇప్పుడు సమంత ఉందండి, తాను తన భర్త నాగచైతన్యతో ఉన్నప్పుడు, అఫ్కోర్స్ మాజీ భర్త, ఇప్పుడు నాగచైతన్యతో ఉన్నప్పటి నుంచే ఈ ప్రత్యూష ఫౌండేషన్ రన్ చేస్తూ, అఫ్కోర్స్ పెళ్లికి ముందే రన్ చేస్తూ ఎంతమంది ఆపదలను ఆడపిల్లలను ఆదుకుందో, మహిళలను ఆదుకుందో. ఏ రోజన్నా సమంతకు సంబంధించి మీరు ఒక్క యాడ్ చూపించడం తేడాగా ఉన్నది, ఒక్క యాడ్. పోనీ దిక్కుమాల మీద ప్రకటన, కాంట్రవర్సీ.
నాగ చైతన్య సమంత విషయంలో ఎంతోమంది ఎన్నో రకాల రెచ్చగొట్టినా అగ్రణి కుటుంబం పరువు కాపాడుతూ ఉంది తప్ప ఆ నిందలు తాను మోసింది తప్ప ఏ రోజు పాప నోరెత్తానులా. అందుకే నాకు సమంత ప్రత్యేక అభిమానం. తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా డాక్టర్ మంజుల అనగాని గారు ఇంకా మరి కొంతమంది టీం కలగలిపి అద్భుతంగా సమాజ సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారండి. నేను మనస్ఫూర్తిగా వేడుకునేది చెప్పేది ఏంటంటే ఇదే. బహుశా ఈ వీడియో ఎంతమందికి రీచ్ అయ్యేది ఏంటో తెలియదు, ఎంతమంది చూస్తారేంటో తెలియదు, కనీసం కింద కామెంట్ పెట్టి వీడియో చూసి చేస్తారో లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను అనుకున్నది మరలా చెప్తున్నా, మనం ఒకరికి సేవ చేయడానికి ఉపయోగించే రూపాయి ఏదైతే ఉందో అది మన కష్టపడి సొమ్మై ఉండాలి, నీతిగా నిజాయితీగా వచ్చిన డబ్బై ఉండాలి. అక్రమాల ద్వారానో అవినీతి ద్వారానో ఇంకా దిక్కుమల్ల యాడ్స్ చేస్తే వచ్చే డబ్బులు దాంతో ఏం సేవ చేస్తాం? ఎందుకండి? నేనే ఉన్నా నా క్యాట్లెస్ ఎస్పీ ఛానల్లో ఇంతవరకు ఒక్కటన్నా మీరు యాడ్ చూసారా? యూట్యూబ్లో ఇచ్చి అది వేరు, ఆ యాడ్లు వేరు. నేను ఒక్కటన్నా ప్రమోషన్ ఒక్కటన్నా చేశాను? చేస్తా నేను. ఎప్పుడు ఈ యాడ్ ఇవ్వటం ద్వారా వారికి లాభం చేకూరుద్ది కంపెనీ వాళ్ళకి, అండ్ ఈ వస్తువులు వాడటం ద్వారా సమాజం జనానికి మేలు జరిగింది. విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ అప్పుడు ఇస్తాం. నాకు యాడ్ ఇచ్చిన వాళ్ళు బాగుపడతారు, ఈ యాడ్ ద్వారా సమాజం బాగుపడింది, నాకు కూడా రూపాయి ఇచ్చింది కాబట్టి ఓకే అటువంటిది నేను చేస్తాను. అటువంటి యాడ్లు ఉన్నాయంటే ఏమో నా దాకా అయితే రాలా. నా దాకా వచ్చింది మొత్తం బెట్టింగ్ యాడ్లు, స్టాక్ మార్కెట్ యాడ్లు, రియల్ ఎస్టేట్ యాడ్లు, రకరకాలు. వద్దనుకున్నా సైలెంట్ అయిపోయాను. సో అందుకు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మనం సంపాదించే రూపాయితో ఎదుటివారికి మంచి చేయాలని అనుకున్నప్పుడు ఆ రూపాయిని సక్రమంగా సంపాదించాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. కొంతమంది సొల్లుగాళ్ళు మొన్న బెట్టింగ్ యాడ్స్ చేసేసి ఆ బెట్టింగ్ యాడ్ నేను కనుక చేయకపోతే వేరే ఒక 100 మంది చేస్తారు. ఆ 100 మంది ఆ బెట్టింగ్ డబ్బులతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేను నా దగ్గర వచ్చినటువంటి బెట్టింగ్ డబ్బులతో సేవ చేస్తున్నా, అది నేను షో చేశారు. ఆత తెలిసింది పెద్ద ఎర్రి పప్పులు, కొండెర్రి పప్పులు అని చెప్పేసి ఎవరు వీళ్ళని నమ్మేవాళ్ళు. ఎందుకంటే మన దగ్గర బోనస్ కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు, ఇవాడు మీరు సపోర్ట్ చేయాలి అద్దెనిది. ఎవరు వీళ్ళంతా అంటే ఉన్నారు అటువంటి వాళ్ళు సమాజంలో. ఈరోజు కానీ ఎందుకులే యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని ఎట్టబడితే అట్ట వీడియోలు చేసి పెడుతున్న వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎట్టబడితే వీడియోలు చేసి పెడుతున్న వాళ్ళు ఎవరు అంటే సెలబ్రిటీలు అంట. ఎందుకురా సెలబ్రిటీలు అంటే వాళ్ళు చూసిన జనాలు చూస్తున్నారు. ఎవరు జనాలంటే పని బాట లేని వాళ్ళు. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. ఒక వీడియో నేను చేసినాను అంటే అది పనికొచ్చే వీడియో అయి ఉండాలి. ఆ వీడియో మీరు చూశారు అంటే అది మనకు పనికొచ్చిందని మీరు చూసినట్టు ఉండాలి. అంతేగాని టైంపాస్ అనుకున్నా కానీ అది ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ కాదు అది, అవసరం పిచ్చోని చేయటం. అలా చేసి మగవాళ్ళని ఆడవాళ్ళుగా మార్చేశారు. ఈ ఆడవాళ్ళుగా మారుతున్న వాళ్ళలోనే తేడాగా బిహేవ్ చేస్తున్న వాళ్ళు పెరిగిపోతున్నారు. ఇదంతా కూడా సోషల్ మీడియా పుణ్యమే, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో పుణ్యమే. ఏదో వాళ్ళు ఆడవాళ్ళ డ్రెస్సెస్ రీల్స్ చేసి పెడుతూ ఉంటే అది చూసి ఎంకరేజ్ చేస్తూ పోతే చివరికి వాళ్ళకి తెలియకుండా మైండ్ అలా అయిపోయింది. ఈ టిక్ టాక్ అప్పటి నుంచి అదే దరిద్రం. ఏంటంటే సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు వాళ్ళకి తెలియటం వల్ల ఆ సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం యువతల వాళ్ళని బలి చేస్తున్న వాళ్ళ జీవితాలు, అది వాళ్ళకి తెలియటం వాళ్ళ జీవితాలు బలి చేసుకుంటూ పోతున్నారు. ఏకంగా ఆపరేషన్ చేయించుకొని ఆడవాళ్ళలాగా మారేంత అయిపోతున్నారు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మన వెనక ఎవరో ఉన్నారని వాళ్ళు ఏదో కోరుతున్నారని చెప్పేసి మనం చేయటం వేరు, మన మనస్సాక్షి చెప్పింది చేయటం వేరు. అంతిమంగా స్వధర్మంతో ఏదైనా సరే చేయాలి. ఒక విషయం పట్ల స్థితప్రజ్ఞతో నువ్వు గనక ఉన్నట్టయితే అప్పుడు నువ్వు గొప్పడు అవుతావు. సమంతకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మంజుల గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, మహేష్ బాబుకి మనస్ఫూర్తిగా చెప్పలేకపోయినా ఆయన చేస్తున్న మంచి పనుల్ని స్వాగతిస్తూ, ఏవైతే చిన్న బ్లాక్ మార్క్స్ లాగా ఉన్నాయో ఆ పాన్ బహారు, ఆ థమ్స్అప్ దయచేసి ఆ యాడ్స్ నుంచి బయటపెడితే ఆ రోజు మహేష్ బాబుని హీరో కాదు దేవుడు అంటగా నేనే వీడియో ఇస్తాను.